యెషయా 2:22లో చూసినట్లయితే, తన నాసికారంధ్రంలో ప్రాణం గల నరుని లక్ష్య పెట్టకుము. వాని ఏ విషయంలో లక్ష్య పెట్టవచ్చు? నిజమే కదా, ఏ విషయంలో లక్ష్య పెట్టాలా? మనుషులు నమ్మదగిన వారు కాదు అని ఉంది కదా వాక్యం. నిజంగా మనుషుల మీద ఆశ పెట్టుకొని ఉంటారు. ఇస్తా అన్నాడు, మరి లేకుంటే వస్తా అన్నాడు, లేకుంటే ఏదో జాబ్ ఇప్పిస్తా అన్నాడు కాబట్టి వాళ్ళని ఏదో మనం ఘనపరుస్తూ ఉంటాం. కానీ మరి దేవుని కనికరం ఉండాల. ఆ మనిషి చెయ్యాలా మనకు సహాయం అంటే కూడా దేవుని కనికరం ఉండాలి. లోతు విషయంలో చూసినట్లయితే సొదొమ గొమొర్రా కాలిపోయే సమయంలో మరి యెహోవా కనికరం అంట లోతు మీదకి వచ్చి ఆయనను ఆయన కుటుంబీకులను అందరినీ చేపట్టుకొని బయటికి తీసుకొచ్చినారు ఆ వ్యక్తులు కదా. మరి ఎస్తేరు విషయంలో కూడా అషస్తర్ రాజుకి ఆమె మీద కనికరం పుట్టిందంట, ఆమె మీద ప్రేమ పుట్టింది. ఆ విధంగా కలిగేటట్లుగా చేస్తాడు దేవుడు. దేవుడు చేస్తే తప్ప మనం ఏదైనా మనుషుల నుండి పొందుకోగలం. కనుక మనం ముఖ్యంగా దేవుని మీద ఆశ పెట్టుకొని, లేకుంటే దేవుని మీద విశ్వాసం ఉంచినప్పుడు ఎటువంటి కఠినమైన మనుషులు కూడా మనకు సహాయం చేయడానికి ముందుకు వస్తారు. ఎప్పుడు దేవుడు కనికరం కలగజేయాలి. దేవుడు వల్లనే ప్రేరేపిస్తేనే మనకి అట్టి